బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రాత్రి తీరం దాటినా దాని ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఉత్తరాంధ్ర వణికిపోతోంది. ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య దిశగా కదిలి బలహీనపడుతున్నట్లు పేర్కొంది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా నవరతంబూర్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇల్లు కూలి భార్యాభర్త మృతి చెందారు. మరోవైపు ఒడిశాలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో వరద ఉధృతి పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరద వంశధార, నాగావళి, బహుదా, మహేంద్ర తనయ నదుల్లో చేరుతోంది. దీంతో హీర మండలం గొట్ట బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక చేశారు. ఆ బ్యారేజీ నుంచి వచ్చిన వంశధార నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట వద్ద నాగావళి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు శ్రీకాకుళం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం వెదర్ అప్డేట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఆల్రెడీ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ రమేష్? సుమిత్ర, వంశధారలో ప్రస్తుతానికి వరద ఉధృతి కొనసాగుతోంది. మొత్తానికి గొట్టా బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 1,04,500 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపు సుమారు 3 గంటల నుంచి ఇదే రకమైనటువంటి ఫ్లో కొనసాగుతోంది. మరో 2-3 గంటల పాటు 1,04,500 క్యూసెక్ల సంబంధించినటువంటి ఇన్ఫ్లోనే ఉంటుంది అనేటటువంటిది నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఎగువ నుంచి ఒడిశా నుంచి వస్తున్నటువంటి వరద నీరు ఉందో దాన్ని యథావిధిగా కిందికి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే గొట్టా బ్యారేజ్ దగ్గర మనం ఉన్నామో ఈ ప్రాంతం నుంచి దాదాపుగా 22 గేట్లు ఎత్తేసి కిందకి నీటిని విడుదల చేస్తున్నారు. ఇదంతా కూడా సముద్రంలో కలుస్తుంది. అయితే ఇక్కడ నుంచి దాదాపు ఒక 40 కిలోమీటర్ల మేర వంశధార నది ప్రవాహం ఉంటుంది. అయితే ఈ 40 కిలోమీటర్ల మేరలో ఉండేటటువంటి 4-5 మండలాలకు సంబంధించినటువంటి తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. అయితే గ్రామాల వైపు వరద ప్రవాహం వెళ్తున్నటువంటి క్రమంలో కొన్ని గ్రామాలలో రాకపోకలు కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక విధంగా చెప్తే నాగావళి ప్రస్తుతానికి కొంతవరకు కుదుట పడింది. అయితే వంశధార నదిలో మాత్రం ఉధృతి క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే ఇదే ఉధృతి కానీ సాయంత్రం వరకు ఉంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో కూడా క్రమంగా నీటి ప్రవాహం తగ్గుతుంది కాబట్టి ఇన్ఫ్లోస్ కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉందని చెప్పి జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ప్రధానంగా బహుదా నది, అదేవిధంగా మహేంద్ర తనయ, ఈ 2 నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అటు పాతపట్నం నియోజకవర్గంతో పాటు ఇచ్చాపురం వంటి నియోజకవర్గాల వైపు బహుదా నది ఉంది కాబట్టి అక్కడ కూడా ఎవరు ఆ తీరం వెంబడికి వెళ్ళొద్దు అనేటటువంటి హెచ్చరికలను అధికారులు చేస్తున్నారు. మొత్తం కూడా హై అలర్ట్ ఇంకా కొనసాగుతోంది. 3వ నంబరు ప్రమాద హెచ్చరికను ఇక్కడ వంశధార నదిలో ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం జిల్లా అధికారులతో రివ్యూ కూడా చేశారు. ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి, దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇదే నేపథ్యంలో అందరు రెవెన్యూ అధికారులంతా కూడా గ్రామాల్లోనే ఉన్నారు. మొత్తం 2 రోజులుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి ఏ రకంగా సన్నద్ధం కావాలనేటటువంటిది ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ టీములను కూడా సిద్ధం చేసుకున్నామని చెప్తున్నారు జిల్లా కలెక్టర్. ఎందుకంటే చాలా గ్రామాల్లోనికి వరద నీరు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా ఒక 4-5 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద ఫ్లడ్ వాటర్ వంశధారకు రావటం అనేటటువంటిది ఇది మొదటిసారి. కాబట్టి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉంటే ఇమీడియట్గా అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ టీములని డ్రాప్ చేయడం, దాంతోపాటుగా అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ రూముల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి మండలంలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అయితే సాయంత్రానికి కొంత వంశధార వరద ఉధృతి తగ్గితే గ్రామాల వైపు వెళ్ళేటటువంటి ప్రవాహం కూడా కొంత తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పంటలు కూడా కొంతవరకు మునిగిపోయి ఉన్నాయి కాబట్టి వాటి నష్టాన్ని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా గిరిజన గ్రామాల్లో అయితే కొండ చర్యలు పెరిగిపడుతున్నాయి. దాంతోపాటుగా వాగులు పొంగిపొర్లుతున్నటువంటి నేపథ్యంలో గ్రామాల్లో గిరిజన గ్రామాలకు రాకపోకలు కొంతవరకు స్తంభించే వాటిని కూడా
క్రమబద్ధీకరించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. విద్యుత్ సంబంధించినటువంటి స్తంభాలు నిన్న గాలులకు పడిపోయినాయి కాబట్టి వాటిని కూడా పునరుద్ధరించేటటువంటి చర్యలు జరుగుతున్నాయి. కాబట్టి మొత్తానికి ఈరోజు సాయంత్రానికి కొంతవరకు వరద ఉధృతి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే వర్షాలు అయితే నిన్నటి నుంచి లేవు, కానీ వంశధారలో వచ్చేటటువంటి వరద, అటు నాగావళి నుంచి వచ్చేటటువంటి వరద కారణంగా జిల్లాలో చాలా వరకు ముంపు ప్రమాదం ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికారుల అప్రమత్తత, ప్రజలు అవేర్నెస్తో కొంతవరకు ప్రాణ నష్టం జరగలేదు. ఒక ఇద్దరు మాత్రం మందస మండలంలో ఇల్లు కూలిపోయి చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రాణ నష్టం అయితే ఇప్పటివరకు ఆ రెండు మినహా ఎక్కడా కూడా నమోదు కాలేదు. ఎప్పటికప్పుడు పరిస్థితిని జిల్లా అధికారులు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రమేష్.